దైవ సంకల్పం మానవ జీవితం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మానవునికి భాగమిచ్చి దాన్ని అమలు చేసే బాధ్యతను అతనికి అప్పగించారు. పరిస్థితులు, అవసరములు దృష్టిలో ఉంచుకొని కాలానికి అనుగుణంగా వ్యక్తులను ఎంపిక చేసి ఆయా పనులను నియమిస్తారు. అలా దేవుని ప్రణాళిక కొనసాగుతుంది. దేవుడు ఒక్కొక్క పనికి ఒక్కొక్క నిర్దిష్టమైన వ్యక్తిని ఆహ్వానిస్తున్నారు. ఇది దేవుని పిలుపు. దేవుని పిలుపు అంటే ఏమిటి? దైవ పిలుపు అంటే దేవుని యొక్క సంకల్పం ఏంటో తెలుసుకుని దాని ప్రకారము జీవించడం దైవ పిలుపు. నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు పర్వతం మీదకెక్కి తను కోరుకున్న వారిని పిలువగా వారు అతని చెంతకు వచ్చిరి. తనతో ఉండడానికి, సువార్త ప్రకటన పంపడానికి క్రీస్తు ప్రభు 12 మందిని నియమించారు మరియు దయ్యములను వెళ్ళగొట్టడానికి వారికి అధికారం ఇచ్చారు. ప్రభువే శిష్యుని పిలుస్తున్నారు. మొదటిగా తనతో ఉండడానికి, తరువాత ప్రజల దగ్గరికి వెళ్ళడం అతని బాధ్యతలు. దేవుని పిలుపు అనాది కాలం నుండి ఉంది, కానీ ఆ సంగతి పిలువబడిన వ్యక్తికి మాత్రం ముందుగా తెలియదు. దేవుడు తన దాసురాలను తల్లి గర్భములో రూపొందక మునుపే ఎన్నుకున్నారు. ప్రభువు నరుణ్ణి ఎన్నుకుంటున్నారు, కోరుకుంటున్నారు, అతని వలన ప్రీతి చెందుతున్నారు. పిలుపును అందుకున్న వాళ్ళ జీవితము ఒక కొత్త మలుపు తిరుగుతుంది. మొదటిగా తనతో ఉండడానికి ప్రభువు శిష్యులను తనతో ఉండడానికి పిలుస్తున్నారు. శిష్యుడు క్రీస్తుతో ఉండాలి, క్రీస్తును చూసి నేర్చుకోవాలి, క్రీస్తుతో ఉంటూ క్రీస్తులా మారాలి. అగ్ని తన చెంతకు వచ్చే వస్తువును తనలోనికి మార్చివేస్తుంది. శిష్యుడు కూడా క్రీస్తుతో ఉండి క్రీస్తు యొక్క లక్షణములను అలవర్చుకోవాలి. కానీ క్రీస్తుతో ఉండడం, క్రీస్తుతో ఐక్యత సాధించాలంటే ఈ 3 సూత్రాలను పాటించాలి. మొదటిది తనను తాను త్యజించుకోవాలి. రెండవది ఆస్తులు ధనమును విడనాడాలి. మూడవది బంధువులను విడనాడాలి. వీటన్నిటిని అధిగమించి క్రీస్తు వైపు ప్రయాణించాలి. ఇక రెండవది ప్రజల దగ్గరకు వెళ్ళడం. క్రీస్తు ప్రభు శిష్యులను ప్రజల దగ్గరకు సువార్తను ప్రకటించడానికి మరియు వ్యాధి బాధలను నయం చేయడానికి వారిని పంపారు. ఈ పంపడం ఎలా ఉందంటే, యజమానుడు పంటను సేకరించడానికి కోతగాండ్లను పంపినట్లు తోడేళ్ల గుంపుల్లోకి గొర్రెపిల్లలాగా వీరిని పంపారు. ఈ పంపడం ద్వారా క్రీస్తు యొక్క సందేశము ప్రతి మానవునికి చేరి ప్రతి మానవుడు దాన్ని విశ్వసించి హృదయ పరివర్తన చెంది క్రీస్తులో నూతన జీవితం పొంది క్రీస్తు సాక్షులుగా జీవించాలని కోరుతుంది. ఇదే ప్రభుని యొక్క పిలుపు. ఆ పిలుపును మనం కూడా స్వీకరించి దాని ప్రకారం జీవిద్దామని ప్రార్థిద్దాం.